ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మన సంపద గురించి, మన సంస్కృతి గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఇంకా అశేషమైన స్పందన కోరుకుంటున్నాం. కారణం ఏమిటంటే, మనకి సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలకి సంబంధించి మాట్లాడుకునే హక్కు, బాధ్యత మనందరి మీద ఉంది. నేటి తరం పిల్లలకి మన సంస్కృతి, సంప్రదాయాల్ని పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా మనదే. మరి అందులో భాగంగా మన జానపదాలకి సంబంధించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. దీన్ని మీరు ఎంతగా ఎంకరేజ్ చేస్తారు అనేది మీరు పంపించే, షేర్ చేసే వీడియోస్ ద్వారానే మాకు బోధపడుతుంది, మాకు అర్థమవుతుంది. మీరు ఎలాంటి కామెంట్స్ చేయాలి అన్నా తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మేము చేసే కార్యక్రమాలు మీ వరకు ఎంతవరకు రీచ్ అయ్యాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక జానపదాలకి సంబంధించి ఎన్ని పాటలు ఉన్నాయి, అసలు ఏ విధంగా జానపదం అనేది పుట్టింది, ఆ పదం మన ఇంటి దాకా ఎలా చేరింది, ఈ విషయాలన్నీ కూడా తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. కృష్ణారెడ్డి గారు, మీరు మీరు చెప్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వినాలా అన్న కుతూహలం నాకు అనిపిస్తుంది. హ్మ్. మొట్టమొదటిగా మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలి అన్నా విఘ్నేశ్వరుడిని జాన తలుచుకుంటూ ఉంటాం. పూజ కూడా చేస్తాం. అయితే జానపదంలో ఎలాంటి పాటలున్నాయి విఘ్నేశ్వరుడికి సంబంధించి? వాళ్ళు ఎలా పాడుకుంటారు? దానికి సంబంధించి వివరణ ఇస్తూ ఏదైనా పాట మీ నోట. ఓకే. తప్పకుండా. ఇప్పుడు మామూలుగా ప్రార్థనా గీతం పాడమంటూనే హ్మ్. ఈ స్కూల్స్‌లో గాని, కాలేజీల్లో గాని హ్మ్. శ్లోకాలకెళ్ళిపోతారు. కానీ మన తెలుగు వారి సంప్రదాయం ప్రకారం ప్రతి పల్లెటూరులో, ప్రతి నృత్యంలో గూడా వినాయకుడిని పాడుకుంటారు. హ్మ్. అది మొత్తం ఒక లిస్ట్ మనకు అవసరంలా. ఇది కోలాటం, చెక్క భజన, తప్పటగుళ్ళు, ఒగ్గు కథ అన్ని చోట్ల కూడా వినాయకుడు పాడతారు. హ్మ్. లయ, రాగ, తాళ భేదాలతో హ్మ్. పాడతారు. హ్మ్. వాటిలో ముఖ్యంగా చూడండి, ఆ వినాయకుడిని కోలాట నృత్యంలో ఒక కోపు అంటారు. హ్మ్. తాలూకు కట్టు కోపులు. ఈ వినాయకుడిని ఏ కులం వాళ్ళు ఏ విధంగా వేడుకుంటారో గూడా ఆ జానపదాలు ఇంత చక్కగా చెప్పారు చూడండి. హ్మ్. మీకు అన్నిటికంటే ముఖ్యంగా ఈ జానపదం అన్నది ముఖ్యంగా మీకు క్లారిఫై ఇస్తాం మొత్తం పేరు చెప్పండి. చెప్పకుండా. చెప్పండి. జానపద గేయం అన్నారు. హ్మ్. జానపదం అంటే ఏంటి? హ్మ్. హ్మ్. అది ముఖ్యంగా మనకు ప్రేక్షకులకి జనపదం ఈజ్ ఈక్వల్ టు పల్లెటూరు. హ్మ్. ఈ జనపదాల్లో నివసించేవారు జానపదులు. హ్మ్. జానపదుల నోళ్ళ వెంబడి అలవోకగా వచ్చిన మాటలే, పలుకులే జానపద గేయాలు. హ్మ్. ఒకప్పుడు మన పూర్వీకులు ఏమన్నారంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్ల పేర్లు తెప్పించేవారు. పనికిరాని పాటలు, బూతు పాటలు, హ్మ్. పల్లె పదాలు, పల్లె గీతాలు, పల్లె గేయాలు రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. హ్మ్. ఇదేంట్రా ఇది అటువంటి ఏదో ఒక పేరు ఉండాలి కదా ఏమిటికైనా అని హ్మ్. 1846లో హ్మ్. డబ్ల్యూజే థామ్సన్ మహాశయుడు ఆ కాలంలో హ్మ్. ది అథనీ మనకు పత్రిక నడిచేది. హ్మ్. హ్మ్. బాబు మీరు ఇష్టం వచ్చినట్లు పేరు పెడుతున్నాడు. ఫోక్ ఎఫ్ఓఎల్కే ఫోక్ జానపదం మరి అతుకుతుందా హ్మ్. ఆలోచించండి అని హ్మ్. లెటర్ రాశాడు. ఆ రోజు నుంచి ఇది ఆగస్టు 22, 1846లో లెటర్ వచ్చింది. ఆటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని జానపదం అన్నమాట ప్రపంచ స్థాయిలో రూఢిగా వాడుకుంటున్నాం. ఈ హ్మ్. జానపద విజ్ఞానం దాంట్లో వాడు. ఆ హ్మ్. రోజును ప్రతి సంవత్సరం ఆగస్టు 22 ప్రపంచ జానపద దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా హ్మ్. తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్. జరుపుకుంటున్నారు. హ్మ్. పాపులారిటీ అయింది. హ్మ్. కళారూపాలు హ్మ్. చేస్తున్నారు. గుర్తింపు వచ్చింది. రైట్. హ్మ్. ఇది. ఈ జానపద విజ్ఞానంలో అన్ని రకాల గేయాలుంటాయి. ప్రార్థన గేయాలుంటాయి, హ్మ్. జానపద గేయాలు, జానపద నృత్యాలు, జానపద వాద్యాలు, హ్మ్. సామెతలు, పొడుపు కథలు, హ్మ్. కథలు, కథా గేయాలు, హ్మ్. జానపదుల తిట్లు అన్నీ కలిపి జానపద హ్మ్. విజ్ఞానంలో భాగం. హ్మ్. వాటిలో ముఖ్యంగా మనకు ఏ కార్యక్రమం జరగాలన్నా నిర్విఘ్నంగా జరగాలంటే అవును. రంగస్థలం మీద హ్మ్. ఆ వినాయకుడిని, విఘ్నేశ్వరుని తలుచుకుంటాం. విఘ్నేశ్వరుడిని, గణనాయకుడిని హ్మ్. రకరకాల పేర్లుంటాయి. హ్మ్. అవన్నీ హ్మ్. కూడా కంప్లీట్‌గా పేరు లిస్ట్ వచ్చేసాయి. ఒక కోలాట నృత్యంలో, ఒక కోపులో వాళ్ళు ఏ విధంగా పాడుకుంటారో అది కూడా లయ, తాళ జ్ఞానం. కరెక్ట్‌గా మీకు దీంట్లో చూడండి దాంట్లో ఒక పదం పల్లవి. హ్మ్. ఈ పల్లవి అనేది వాళ్ళకి తెలీదు. హ్మ్. కానీ వాళ్ళు గురువు పాడుతుంటారు మధ్యలో ఉండి హ్మ్. వంత పాడతారు. హ్మ్. అంటే ప్రధాన గాయకుడు వంత ఇది ఉంటుంది. హ్మ్. తాళగతి ఇది కరెక్ట్‌గా దాన్ని కంప్లీట్‌గా గురువు మధ్యలో నిలబడి హ్మ్. తాళాలు తీసుకొని కరెక్ట్‌గా చూడగది హ్మ్. దీనికి అనుగుణంగా కోలాటం కర్రలు మొత్తం గుంపుంటారు. హ్మ్. ఈ సౌండ్ అందరు ఎదురుగానే అందుకుంటుంటారు. హ్మ్. గుండ్రాకారంగా ఉంటాడు.
ఇక్కడ గురువు మధ్య నిలబడి చూడండి, వీళ్ళకి ఏదో లయ జ్ఞానం లేదు, సంగీత జ్ఞానం అనుకుంటాం, కానీ వీళ్ళ దగ్గర ఉండేటి ఇడతయ్యా తద్దిముతా ఇడతయ్యా తద్దిముతా గణల్ నాయిక ఈశ్వరి గణల్ నాయిక రాజామూర్తి మూవలింగ గణల్ నాయిక ఇద్ది నీదే బుద్ధి నీదే గణల్ నాయిక ఇగ్గీనేశ్వరుడందురు స్వామి గణల్ నాయిక గణల్ నాయిక ఈశ్వరి గణల్ నాయిక రాజామూర్తి మూవలింగ గణల్ నాయిక చదువు నీదే సాము నీదే గణల్ నాయిక సరస్వతి నీకు దండము గణల్ నాయిక బాపని వారు మిమ్ము గొలువ గణల్ నాయిక బ్రహ్మదేవుడందురు స్వామి గణల్ నాయిక కాపువారు మిమ్ము గొలువ గణల్ నాయిక కాడి మేడి అందురు స్వామి గణల్ నాయిక కోమటి వారు మిమ్ము గొలువ గణల్ నాయిక కోటి లాభమందురు స్వామి గణల్ నాయిక గణల్ నాయిక ఈశ్వరి గణల్ నాయిక రాజామూర్తి మూవలింగ గణల్ నాయిక వడ్డీ వారు మిమ్ము గొలువ గణల్ నాయిక భలే దొడ్డ దేవుడందురు స్వామి గణల్ నాయిక ఏనిగి పుట్టే ఏనిగి రూపే గణల్ నాయిక నక్కావాల సింహము స్వామి గణల్ నాయిక గణల్ నాయిక ఈశ్వరి గణల్ నాయిక రాజామూర్తి మూవలింగ గణల్ నాయిక. ఇది ఒక తాళం. ఈ తాళానికి ఇది మనం కనిపెట్టి తాళానికి మళ్ళీ తాళ మార్పు, చుటుకుల మార్పు, అన్ని పాట కూడా చేంజ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ మళ్ళీ వెంటనే ఓ సెలగటి దిందత్ దిందత్ తగుదిము జముతకు తలాంకుడు ఎలుద్ది కాడ ఎచ్చరి కన్నా లోద్ది కాడ భయముండన్ తాళం కాడ తప్పే వన్న మద్దెల కాడ మరిసే వన్న దిందత్ దిందత్ తగుదిము జముతకు తల శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ ఇద్ది నిదే బుద్ధి నిదే గణనాథ ఇద్ది నిదే బుద్ధి నిదే గణనాథ ఇద్ది నిదే బుద్ధి నిదే గణనాథ నిన్ను ఇగ్గనేశ్వరుడందరూ గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ చదువు నీదే సాము నీదే గణనాథ చదువు నీదే సాము నీదే గణనాథ చదువు నీదే సాము నీదే గణనాథ సరస్వతి నీకు దండం గణనాథ తయ్యకు తద్దిముత. ఇది అదే పాట అంతా రిపీట్ అవుతుంది దీంట్లో. ఈ ఇంతవరకు గాపవారు ఎంత ఏనుగు పుట్టి ఎంత రిపీట్ అవుతుంది. ప్రధానంగా వంత పాడతారు. చివరిగా తయ్యకు తద్దిముత. ఈ తయ్యకు తద్దిముత ఈ కొట్టి తయ్యకు తద్దిముత అన్నిటి కూడా ప్రత్యక్షంగా చూస్తే వీటి యొక్క సొగసు తెలుస్తుంది. ఈ ఆటపాటలు కానీ సంబంధించి ఇది మామూలుగా ఒకటి. ఇవి కాకుండా ఇంకొక వీధి నాటకంలో ఆ వినాయకుని ఎంత చక్కగా తాళ గురువు ఈ సూత్రధారు ప్రవేశిస్తాడు. శ్రీ గణేశ శివుని కుమార శతజన వినుత నమో నమో. శ్రీ గణేశ శివుని కుమార శతజన వినుత నమో నమో. నవరస భరితం నయనానందకరము నవరస భరితం నయనానందకరము వివిధ విషాత్మకము విఖ్యాత చరితము వీధి నాటక విధి విధానము సాధనములకు సన్నిధానము మాధవుని స్తోత్ర ప్రధానము మనుజులకు ముక్తి ప్రదాయం. శ్రీ గణేశ శివుని కుమార శతజన వినుత నమో నమో. గౌరీ నందన గజానన గిరిజానందన నిరంజన గౌరీ నందన గజానన గిరిజానందన నిరంజన శ్రీ గణేశ శివుని కుమార శతజన వినుత నమో నమో. శతజన వినుత నమో నమో. చితజన వినుత నమో నమో. ఇప్పుడు జరగవు కీచకవదేనివి కథాక్రమం పెట్టిదనగా ఎట్టిదనగా వీధి నాటకంలో వెంటనే ప్రార్థనతో మొదలుపెట్టి రంగస్థల కళాకారులు ప్రవేశిస్తారు.
చాలా అంటే చాలా చక్కగా ఉందండి. ఇలా టైం సార్ నిజంగా తెలియట్లేదు మీరు పాడుతూ ఉంటే. ఎంత అద్భుతంగా ఉంది. 60 పదులా? 70 పదులా వయసు? ఈ వయసులో దెబ్బ కూడా ఎంత చక్కగా ఉంది. వాయిస్ కూడా చాలా క్లారిటీగా వింటూ ఉంటే వినసొంపుగా ఉంది. మన సంపదకి సంబంధించిన మాటలు, పాటలు ఎంత హాయిని గొలిపిస్తాయో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీరు చేయాల్సిందేమిటి? ఇలాంటి పాటల్ని, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని అందరికీ ముఖ్యంగా నేటి తరం వారికి తెలియజేసే బాధ్యతని తీసుకోండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి మరో జానపదంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం.